ఆంధ్రప్రదేశ్లో మరొక భారీ పెట్టుబడులకు సంబంధించి ఆ రోజుల్లో జగన్ దగ్గరికి అంబానీ వచ్చాడు, పెట్టుబడులు పెడతాన్నాడు. ఇప్పుడు అదే రిలయన్స్ గ్రూపు ఎవరొచ్చినా ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికే ముందుకుంది. తాజాగా ఏదైతే రిలయన్స్ ముందుకొచ్చింది, రిలయన్స్ ఎనర్జీ సంస్థ బయో ఇంధన ప్రాజెక్టులో 65,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఓ పక్కన చంద్రబాబుతో పాటుగా లోకేష్, మరొక వైపున మంత్రి రవి వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఎనర్జీ అధినేత అనంత్ అంబానీలతో చర్చలు జరిపి 30 రోజుల్లోనే ఒప్పందం జరిగిందని చెప్పేసి ప్రకటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకి ఒప్పందం ఊతమిస్తుందని ఈ సందర్భంలో లోకేష్ ప్రకటించారు. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్లోని బారాబంకి బయోఫ్యూయల్ ప్రాజెక్టు వేగవంతంగా అమలైంది. రాష్ట్రంలో రిలయన్స్ ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టు ఆ రికార్డును బద్దలు కొడుతుందన్నారు. డిసెంబర్ 28 ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బయో ఇంధన ప్రాజెక్టుకి శంకుస్థాపన జరుగుతుందని, రాబోయే 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేస్తారని చెప్పారు. తొలిదశ ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ 28 నాటికి పూర్తి చేస్తామని రిలయన్స్ ఎనర్జీ ఏపీ ప్రతినిధి ప్రసాద్ ప్రకటించారు. రిలయన్స్ బయో ఇంధన ప్రాజెక్టుకి ఏపీ ప్రభుత్వం తరపున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. రిలయన్స్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటుగా పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని తమ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు అవుతున్నందుకు రిలయన్స్ అధినేతలు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెప్పారు.